అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీతో కలెక్టర్ చేసిన చర్చలు సఫలమయ్యాయి. హైవే దిగ్బంధనంతో నక్కపల్లికి కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేరుకున్నారు. ఆ తర్వాత వారితో మాట్లాడారు. బుధవారం వరకు నిర్మాణ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం మరోసారి రాజయ్యపేట గ్రామానికి వెళ్లి అధికారులు సమస్యలపై చర్చించాలని సూచించారు. అందుకోసం కూడా అధికారులు అంగీకరించారు. కలెక్టర్ చొరవతో హైవే దిగ్బంధనాన్ని విరమించేందుకు సిద్ధమయ్యారు మత్స్యకారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీతో కలెక్టర్ చర్చలు సఫలమైనట్టేనా? బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నేషనల్ హైవే దిగ్బంధించడం, దాదాపు 3 గంటల పాటు వందలాది మంది హైవే పైన వచ్చి బైఠాయించడంతో తీవ్రమైన ఇబ్బంది ఎదురైంది. ట్రాఫిక్ ప్రధానంగా నక్కపల్లి నుంచి అటు తుని వరకు ఇటు అనకాపల్లి మధ్య అనేక వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. వాటిని డైవర్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయంగా నేషనల్ హైవే పైన ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి. మరోవైపు బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల సమస్యలు వినేందుకు యంత్రాంగం అంగీకరించింది. కలెక్టర్ విజయ్ కృష్ణన్ చొరవతో బుధవారం నాటికి చర్చలు వాయిదా పడ్డాయి. బుధవారం నాడు చర్చించిన తర్వాత సమస్యకు పరిష్కారం చూపిస్తామని కూడా కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం చర్చలు అయితే సఫలీకృతం అయ్యే దిశగా వెళ్తున్నాయి. మత్స్యకారులు కూడా ఆందోళన విరమించేందుకు సిద్ధమయ్యారు. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.